ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. ఒక వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అని ఆ యొక్క దేవుణ్ణి మనము సంబోధిస్తున్నామని చెప్పబడింది. మనము ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటాము. ఎందుకంటే మనము తనకి కుమారులను కుమార్తెలుగా ఉన్నాము కాబట్టి మన యొక్క పరలోకపు తండ్రి మనకు తండ్రిగా, తల్లిగా, మనల్ని ఆదరించేవాడుగా, మనల్ని చేరదీయవాడుగా, మనకి సహాయకుడిగా, మనకి మార్గాన్ని చూపేవాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని మనము తండ్రి అని సంబోధిస్తున్నాము. అయితే తండ్రి అని దేవుణ్ణి మనము ఎప్పుడు పిలవగలుగుతాము? ఆ యొక్క దేవునికి మనకు మధ్యలో పాపము అనే అడ్డు లేనప్పుడు మనం ఆయన్ని మనస్ఫూర్తిగా తండ్రి అని పిలవగలుగుతాము. చూడండి, మన యొక్క నిజ జీవితంలో కూడా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన తల్లిదండ్రుల దగ్గర మనము మనస్ఫూర్తిగా మాట్లాడలేము. ఈ రీతిగా పాపం చేసిన మనము కూడా మన దేవుని దగ్గర ఆదాము అవ్వ వలె సిగ్గుపడుతూ దేవుని ముఖాన్ని మనము చూడలేని స్థితిలో, ఆ యొక్క తండ్రిని మనము ఆరాధించలేని స్థితిలో దాగుకొని ఉంటాము. కాబట్టి దేవుణ్ణి మనము తండ్రిగా పిలవాలి అని అంటే మనము ముందుగా దేవుణ్ణి ప్రేమించేవారిగా మనం ఉండగలగాలి. చాలామంది నేను దేవుని బిడ్డని అని చెప్తూ తిరుగుతూ ఉంటాము. కానీ దేవుని బిడ్డలుగా మనము చేయవలసింది ఏంటంటే ముందుగా దేవుని మనం ప్రేమించేవారిగా ఉండాలి. అలాగే పాపాన్ని విడిచి రక్షణ పొందుకొని ఆయన యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా మనం చేయబడినప్పుడు దేవుని బిడ్డలుగా మనము కొనియాడబడతాము. ఈ రీతిగా పాపపు జీవితాన్ని విడిచి దేవునితో మనం సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు తండ్రి అని పిలిచే అర్హతని మనము పొందుకుంటాము. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుణ్ణి తండ్రి అని పిలవగలుగుతున్నావా? లేదంటే నీ యొక్క పాపం జీవితము దేవునికి నీకు అడ్డుగా ఉందా? ఒకసారి పరీక్షించుకో. ఒకప్పుడు ఎంతో పాపముతో తాగుబోతిగా, తిరుగుబోతిగా, ఎంతో పాపపు జీవితాన్ని జీవించిన వాడిగా ఉన్నావేమో. ఈరోజు ఒక్కసారి నీ హృదయాన్ని దేవునికి అర్పించి, ప్రభువా నన్ను కడిగి పరిశుద్ధపరచు, నీ యొక్క బిడ్డగా నన్ను చేసుకో అని చెప్పి దేవునికి నీ యొక్క హృదయాన్ని అర్పించినట్లయితే మళ్ళీ దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఆయన యొక్క కుమారుడిగా, కుమార్తెగా స్వీకరిస్తాడు. నీ హృదయాన్ని దేవునికి అర్పించి దేవుడిని నీ ప్రియ తండ్రిగా స్వీకరిస్తావా? ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమడి నీ పాదాలు స్తోత్రం తండ్రి. నిజమే తండ్రి, మిమ్మల్ని మా తండ్రిగా మేము పిలిచే కృపని మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. నాయన, మాలో ఉన్న పాపాన్ని అంతా కూడా తీసివేసి నాయన నీతో దాన్ని సహవాసం కలిగి జీవించే వారిగా, మీరే మా ప్రియ తండ్రిగా కలిగి ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని, ఈ వాక్యాన్ని నా ప్రతి బిడ్డని నీ యొక్క బిడ్డలుగా స్వీకరించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము.